ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. మన పార్ట్నర్షిప్ ఇండియా చైర్పర్సన్ అయినటువంటి కృష్ణయ్యన్న కూడా లోయిస్ అక్కకి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనము ఈ సమయంలో సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి టాపిక్ ని మనము కలిగి ఉన్నాం. ఈ టాపిక్ ని తీసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే అన్నకు కూడా థ్యాంక్స్ తెలియచేస్తా ఉన్నాను. యాక్చువల్గా అబ్రహాం లింకన్ అని, తర్వాత మొహమ్మద్ అని, విలియం షేక్స్పియర్ అని, నెపోలియన్ అని, తర్వాత జీసస్ యేసు క్రీస్తు ప్రభువారు నజరేయుడు అనేటువంటి యేసు అనేటువంటి వారందరినీ కూడా ఒకానొక టైంలో టెస్ట్ చేయటం జరిగింది. అయితే వాళ్ళందరిలో చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, అంటే ప్రభావవంతమైనటువంటి ప్రతిభావంతులైనటువంటి వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని వారు నిర్ధారణ చేయటం జరిగిందనమాట. అయితే దీన్ని ఎలాగా చేశారు అని అంటే చరిత్రను ఆధారం చేసుకుని వారు నిర్ధారణ చేయటం జరిగింది. కేవలం దేనికి అలా చేయగలిగారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి, దేవుడు తాను చూపించినటువంటి మానవాళి పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి వారు నిర్ధారణ చేయడం జరిగిందనమాట. ఈరోజు మనము దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము కొంత ధ్యానం చేసుకుందాం. ఇందులో ఒక ఆయన ఇలా అన్నాడనమాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో కానీ చూస్తే ఇలా అన్నారు. ఏమన్నాడు అని అంటే, ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుడు చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని ఒక సెంచురియన్, ఒక శతాధిపతి ఆ విధంగా చెప్పడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనము సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి హౌ డిడ్ జీసస్ సఫర్, ఎలాగా ఆ సఫరింగ్ జీసస్ సఫర్ దిస్ వే, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ శ్రమలను అనుభవించారు. మూడవది ఏంటంటే, వాట్ డస్ హిస్ సఫరింగ్ మీన్ ఫర్ us, అది మనకి ఏ విధంగా అర్థాన్ని ఇస్తుంది, అది మనకి ఏ విధంగా పరమార్థాన్ని ఇస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమలు. సో కాబట్టి ఆ విషయాలను మనము ఒక్కసారి మనము చూసుకుందాం. అయితే వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నడిపిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలను బట్టి మీకు వందనాలు. చక్కని ప్రభువా నాయన, శ్రమల కాలంలో మీరే కనికరించండి, కృప చూపించండి, సహాయం చేయండి. సిలువ చాటు నన్ను మరుగుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మొట్టమొదటి అంశం ఏంటి అనేది కానీ మనం చూస్తే, ఎలాగూ హౌ డిడ్ జీసస్ సఫర్, ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువారు సఫర్ అయ్యాడు అన్న సంగతి మనము వాక్యంలో చూస్తాం అన్నమాట. అందుకే ఈ 15వ అధ్యాయంలో చక్కని మాటలు రాయటం జరిగింది. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఎలా శ్రమ పడ్డాడు అనేది కానీ మనం చూస్తే, ఫిజికల్ పెయిన్ అంటే భౌతికంగా ఆయన చాలా
బాధపడ్డాడు అన్న సంగతి మనం చూస్తాం అన్నమాట. రెండవది కానీ చూస్తే ఎమోషనల్ పెయిన్. ఎమోషనల్ పెయిన్ దీన్ని భావోద్రేకముతో కూడినటువంటి ఆ బాధను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాడు. మూడవది ఏంటి అని అంటే స్పిరిచువల్ ఆగోని, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆక్రందన యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాడు. దీనికి అంతటికి కారణం ఏంటి అని అంటే మనల్ని పరలోక రాజ్యంలోని తీసుకెళ్ళటానికి, మనకు ఆ నిత్య జీవం ఇవ్వడానికి, మనకు ఆ నిత్య మహిమను ఇవ్వడానికి ఆయన ఈ యొక్క శ్రమలను అనుభవించినట్టుగా మనము చూస్తాం అన్నమాట. అయితే ఈ ఫిజికల్ పెయిన్ లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆయన్ని విడిచిపెట్టి శిష్యులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని తీర్పులోనికి తీసుకెళ్ళిపోతారు. అది రాత్రి వేళలో జరిగినటువంటి తీర్పు అన్నమాట. ఇది నేను ఎక్కడ చెప్తున్నానంటే ఫిజికల్ పెయిన్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఆ రాత్రి వేళలో ఎక్కడ మొట్టమొదట ఆయనను తీర్పుని తీసుకెళ్లారనంటే యోధా నాయకుల ఎదుటకు ఆయన్ను తీర్పుకు తీసుకుని వెళ్ళారు. మొదటి తీర్పు ఎక్కడంటే అన్న అనేటువంటి ఆ యొక్క అధికారి ముందుకు తీసుకెళ్లారు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు గాని మనం గాని చూసినట్లయితే ఖచ్చితంగా అన్న ఆయన ఎవరు అని అంటే కయప అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి మామ అవుతాడనమాట. ఈ అన్న అనేటువంటి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీర్పుకు తీసుకుని వెళ్తారనమాట. మనము వాక్యం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలు. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరమని యూదులలో ఆలోచన చెప్పినటువంటి వాడు. 12వ వచనం గాని చూస్తే అంతట సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. ఫస్ట్ ఆ యొక్క గెత్సెమనే తోటలో నుంచి ఆ రాత్రి వేళ ఎక్కడికి తీసుకెళ్లారంటే అన్న అనేటువంటి అధికారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. రెండవ వ్యక్తి ఎవరు అని అంటే రెండవ వ్యక్తి కయప అనేటువంటి వ్యక్తి దగ్గరకు తీసుకుని వెళ్తారనమాట. అయితే కయప ఎక్కడ ఉంటాడంటే సన్హెడ్రిన్ మహాసభలో ఉంటాడనమాట. కయప ఆ సంవత్సరమే ప్రధాన యాజకుడు, ఈయన ప్రజల నాయకుడు, అంతేకాదు ఈయన న్యాయాధిపతి. ఇక్కడ సన్హెడ్రిన్ సభలో ఇతను అధికారిగా ఉన్నాడు. సన్హెడ్రిన్ సభ అంటే యూదులకు ప్రధాన న్యాయస్థానం. ఇందులో 70 లేక 71 మంది సభ్యులు ఉంటారు. అర్ధచంద్రాకారంలో కూర్చొని ముద్దాయిని మధ్యలో నిలువబెట్టి ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు. ఇందులో సభ్యుడు ఎవరు అని అంటే కయప. సో ఇది రాత్రి కాలంలో జరిగినటువంటి తీర్పులు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై అన్నాడు. రాత్రిపూట ఏ కోర్టులు కూడా ఓపెన్ చేయబడవు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని రాత్రి వేళలో తీర్పు తీర్చడానికి ఆ యొక్క ఆ ప్రధానమైనటువంటి ఆ మందిరాలకు లేకపోతే సభలకు యేసయ్యను తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం అన్నమాట. మూడవది కానీ చూస్తే పగలు జరిగినటువంటి తీర్పు ఏంటి అని అంటే మరలా సన్హెడ్రిన్ సభ ముందుకు ఆయన వస్తాడనమాట. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనంలో ఈ వాక్య భాగాన్ని మనము చూస్తాం అన్నమాట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే చాలా మంచి మాటలు అక్కడ ఉన్నాయి. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి.
సో పొంతి పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని పగటిపూట తీసుకెళ్ళినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం అన్నమాట. తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ఫస్ట్ అన్న దగ్గరకు తీసుకెళ్లారు, తర్వాత కయప దగ్గరకు తీసుకెళ్లారు, పగలేమంటే పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు, ఆ తర్వాత రోమా నాయకుల ఎదుటికి తీసుకెళ్లారు. రోమా నాయకుల ఎదుటికి మొట్టమొదట ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగము, రెండవది హేరోదు ముందుకు తీసుకెళ్తారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాలుగా మనం చూస్తే హేరోదు రాజు ముందుకి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్తారు. అలాగనే మరలా పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వస్తారన్నమాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 11 నుంచి 25 వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళ్తారు. ఈ విధంగా యేసయ్యను ఫిజికల్ గా చాలా భౌతికంగా చాలా సఫర్ చేస్తూ, శారీరకంగా ఆయన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. ఎంత భయంకరం కదా. సో కాబట్టి భౌతికంగా ఆయనను తీర్పులోనికి నిలబడ్డారు. మామూలుగా చరిత్ర చెప్తున్నటువంటి సంగతులు ఏంటంటే ఆయనను దాదాపు 7 నుంచి 8 సార్లు తీర్పులో నిలబెట్టారు అని కొన్ని సందర్భాల్లో తెలియచేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలు ఎలా ఉన్నాయి? చాలా భయంకరంగా ఉన్నాయి. అవి మల్టిపుల్ లెదర్ తోటి తయారు చేశారంట. ఆ తర్వాత అదేంది పొట్టేలు అంటే గొర్రె యొక్క బోన్స్, ఎముకలు ఉంటాయి కదా, దాంతో తయారు చేసి ఆ తాళ్ళు చివర్ల కట్టారంట. ఆ తర్వాత మెటల్ పీసెస్ ఆ యొక్క కొరడాలకి ఇచ్చారంట. ఆ తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఆ విధంగా మ్యాక్సిమం గా కొట్టించుకున్నటువంటి వ్యక్తి శ్రమ పొందే విధంగా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ని వాళ్ళు తయారు చేశారంట. సో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క కొరడాలతో కొట్టి, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి ఆ వీపు మీద నాగటి చాలవలే ఆయన్ని దున్నుతా ఉంటే అబ్బో అది తట్టుకోలేం. అది అసలు ఆయన్ను ఎలా చేశారంటే మాంసపు ముద్దలాగా ఆయన్ను చేశారనమాట. లిటరల్లీ రిప్డ్ టు ష్రెడ్స్ అంటారనమాట. నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ప్రభుకి తీసుకొచ్చారు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, థార్న్స్. ఆ థార్న్స్ నిజంగా క్రీస్తునందు ప్రియులారా అవి 2-3 ఇంచెస్ ఉంటాయి అన్నమాట. వాటిని తల మీద పెట్టి ఒక రాడ్ తో దాన్ని కొట్టడం, డీపర్ గా రెల్లు అంటారు, దాంతో ఆ తల మీద కొట్టడం, అది మనము గమనిస్తూ ఉంటాం అనమాట. అవి వెళ్ళేసేసి ఆ స్కల్ లోపలికి అది కూరుకొని వెళ్ళిపోవటం అనమాట. ఆ తర్వాత ఆల్రెడీ తన శరీరం అంతా కూడా ఏమైపోయింది అని అంటే రక్తసిక్తం అయిపోయింది. మరలా కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని క్రూసిఫై చేస్తూ శ్రమ పెడుతూ ఆ విధంగా తీర్పు మధ్య యేసయ్యను నిలబెట్టినట్టుగా ఆ దేవుని వాక్యంలో మనము చూస్తాం అన్నమాట. అయితే చాలా 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 అంటే నాకు మాటలు రావట్లేదు, కానీ ఆయన మీద మోపినటువంటి నేరాలు చాలా ఉన్నాయి. ఏంటి అని అంటే తనని దైవ సమానునిగా ఎంచుకున్నాడని నేరాలు మోపారు, తర్వాత దేవాలయం పడగొడతానని చెప్పి నేరాలు మోపారు, మోషే ధర్మశాస్త్రం మీరుతున్నారని, ఆ తర్వాత కయప సన్హెడ్రిన్ సభ ముందు చెప్పినటువంటి సంగతులు, పిలాతు, హేరోదు వీళ్ళందరూ కూడా చాలా చాలా అంటారు కదా, వీటికి మరణశిక్ష అనేటువంటి పడదు, ఆలోచించి కుయుక్తిగా ఆయనపై రాజకీయ నేరాలు వాళ్ళు మోపారంట. అయితే ఆ తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభువారంట రాజుని అని చెప్పుకున్నాడంట. తర్వాత కైసరికి పన్నివద్దు అని చెప్పాడంట. ఆ తర్వాత ప్రజలను రెచ్చగొట్టాడంట. చూసారా, ఇన్ని రకాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరాలు మోపినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనందరికీ తెలుసు ఆ సంగతులు. ఆ తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శిక్ష ఎప్పుడు విధిస్తాడండి? తీర్పు తీర్చిన తర్వాత శిక్ష విధిస్తారు కదా.
కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీర్చక ముందే శిక్ష విధించారు. అయితే యేసయ్యకు తీర్పు తీర్చడానికి అబద్ధ సాక్షులను నిలిపారు. సన్హెడ్రిన్ మహాసభ రాత్రి వేళలో జరగకూడదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కావాలని రాత్రి వేళలో జరిపారు. ఎంత భయంకరం అండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికంట ఆ సన్హెడ్రిన్ మహాసభలో వివరణ చెప్పడానికంటే తన సంగతులు చెప్పుకోవటానికి అవకాశము ఇవ్వలేదంట. ఆ తర్వాత విచారణ చేసిన రోజునే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏం చేశారు అని అంటే నేరస్థాపన చేశారు, శిక్షించమని చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా చాలా రకాలుగా భౌతికంగా ఆయన్ను హింసించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఏం చేశారంటే గోల్గొతా గెత్సెమనే తోట నుండి గోల్గొతా కొండ వరకు కూడా ఆయనను శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాల్ని అలాగా హింసించుకుంటూ ఆయన్ని తీసుకెళ్ళినట్టుగా మనము చూస్తాం అనమాట. ఆ క్రాస్ కూడా, ఆ క్రాస్ చాలా ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. ఆ క్రాస్ యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆ రోజు రోమా ప్రభుత్వంలో క్రాసులు 4 రకాలుగా ఉంటాయి. నంబర్ 1 ఇంటూ షేప్ లో ఉంటది. నంబర్ 2 ప్లస్ షేప్ లో ఉంటది. ఇంటూ షేప్ లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే టెగుప్టాసా అంటారు. ప్లస్ షేప్ లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే స్టారోస్ అంటారు. టీ షేప్ లో ఉన్నటువంటి సిలువను ఏమంటారంటే క్రక్స్ కుమిసా అంటారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినటువంటి ఆ సిలువ అంటే పైన హెడ్ ఉంటది కదా, దాన్ని ఏమంటారంటే క్రక్స్ ఇమ్మిసా అని చెప్పి అంటారు. సో అలాంటి ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ కొయ్య మీద యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ గోల్గొతా కొండకి తీసుకుని వెళ్ళినట్టుగా మనము చూస్తాం. ఇదంతా భౌతికంగా యేసయ్య శ్రమ పడ్డాడు. నిలువ కొయ్యను ఏమంటారంటే సిప్లల్స్ అంటారు. ఆ తర్వాత అడ్డు కొయ్యను ఏమంటారంటే పెట్టుబులం అని చెప్పి అంటారన్నమాట. అయితే ఆ క్రాస్ మీద ఏం రాయబడి ఉంటుందంటే INRI అని రాయబడి ఉంటుంది. ఐ అంటే జీసస్ అంటే లాటిన్ భాషలో అన్నమాట. తర్వాత ఎన్ అంటే నజరేనస్ అంటే నజరేతుకు చెందినవాడని. రెక్స్ అంటే కింగ్ అన్నమాట, ఆర్. తర్వాత ఇండోనం అంటే జ్యూస్, యూదుల అని. INRI అనేటువంటి ఆ యొక్క అడ్రస్ అక్కడ వ్రాయబడి ఉంటుందన్నమాట. క్రీస్తునందు ప్రియులారా, భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా శ్రమ పడ్డాడు. ఆ తర్వాత రెండవదిగానే చూస్తే ఎమోషనల్ సఫరింగ్, మానసికంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో శ్రమ పడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ప్రభువారు హీ ఈజ్ రిజెక్టెడ్ బై ద రిలీజియస్ లీడర్స్. మత సంబంధమైనటువంటి నాయకుల నుండి యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించబడ్డాడు. పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చాడు. చాలా మంది ఆయన ఏం చేశారంటే నేరస్థాపన చేశారు ఆయన మీద. ఆ తర్వాత అసలు న్యాయమేమి లేకుండా యేసయ్యను హింసించటం జరిగింది అన్నమాట. ఆ తర్వాత కానీ చూస్తే మాకు బరబ్బా కావాలి, యేసయ్య వద్దు అని అందరూ అరిచారు అన్నమాట. ఎంత బాధపడ్డాడు యేసయ్య. ఎందుకు అని అంటే ఆ ముందు వారమే ఆయనను జయము అని చెప్పి ఆ గాడిద పిల్ల మీద యేసయ్యను ఊరేగించారు. అవే నోరులు యేసయ్యను సిలువకు అప్పగించండి అంటున్నప్పుడు యేసయ్య పడినటువంటి ఆ వేదన, యేసయ్య పడినటువంటి ఆ మానసికమైనటువంటి బాధ, మొట్టమొదటి ఎవరు ఆయన రిజెక్ట్ చేశారంటే రిలీజియస్ లీడర్స్ రిజెక్ట్ చేశారు. ఈ మాటలు మనం ఎక్కడ చూస్తాము అని అంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనము చూస్తాం అన్నమాట. అంటారు 2వ వచనంలో పిలాతు అంటాడు, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగా, నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా. So Jesus is rejected by the religious leaders. ఆ తర్వాత నెక్స్ట్ జీసస్ is rejected by the government.
అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ద్వారా యేసయ్య రిజెక్ట్ చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఈ వచనాలు మనం ఎక్కడ చూస్తామంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 15వ అధ్యాయం 6వ వచనం నుండి 15వ వచనం వరకు గానే మనం చదివితే అక్కడ మనకి అర్థమైపోతుంది అనమాట. ఎవరు రిజెక్ట్ చేశారంటే గవర్నమెంట్ వారు రిజెక్ట్ చేశారు. 7వ వచనంలో ఆ పండుగలో వారు కోరుకొని ఒక ఖైదీని పిలాతును విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. ఈ వచన భాగాలన్నీ మనము 15 వరకు గాని మనం చూసినట్లయితే అధికారులు లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం వారు యేసుక్రీస్తు ప్రభు వారిని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఫైనల్ గా ఎవరు రిజెక్ట్ చేశారంటే జీసస్ ఈజ్ రిజెక్టెడ్ బై ద పీపుల్. ఆ ప్రజల చేత యేసుక్రీస్తు ప్రభువు రిజెక్ట్ చేయబడ్డాడు. ఇందాక మనం చూసాం కదా ఎంత భయంకరం. ఎవరైతే జయము జయము హోసన్నా అని చెప్పారో వాళ్ళే ఆ పామ్ బ్రాంచెస్ పట్టుకొని ఎవరైతే మెస్సయ్య అని షౌట్ చేశారో అరిచారో, దావీదు మహారాజుకు జయము అని అరిచారో వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయమని చెప్పి ఆ యొక్క బందిపోటు అయినటువంటి బరబ్బాను విడుదల చేయమని చెప్పినట్టుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, నిజంగా ఎంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభు వారు సఫర్ అయ్యారు కదా. సో ఇవన్నీ ఎందుకోసం అనేది మనము తర్వాత చూద్దాం. ఆ తర్వాత 3వది గాని చూస్తే స్పిరిచువల్ అబాండన్మెంట్ అన్నమాట. స్పిరిచువల్ అబాండన్మెంట్ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆధ్యాత్మికంగా ఆయన్ని ఏం చేశారంటే దానికి తృణీకారానికి గురి చేసినట్టుగా మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. రిజెక్ట్ చేశారంటే విడిచిపెట్టారు. స్పిరిచువల్ అబాండన్మెంట్ అంటే ఎడబాసారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు కదా, 6వ గంట రాగానే ఆయన అంటాడు, ఆ సిలువలు వేలాడుతూ ఆయన ఏమంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి అని చెప్పి అంటాడు. అంటే దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి ఆ యొక్క ఎడబాటు, ఆ ఎడబాటు కారణం ఏంటో తెలుసా? పాపులమైనటువంటి మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే పాపముగా చేయబడ్డాడు. మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆ యొక్క పాపము ఏం చేసింది అని అంటే కొన్ని క్షణాలు దేవునికి యేసయ్యకు మధ్య ఎడబాటును కలుగచేసింది. సో స్పిరిచువల్ అబాండన్మెంట్, అందుకే తట్టుకోలేకపోయాడు. లిటరల్ గా తట్టుకోలేకపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అంటున్నాడు కదా, నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి. ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అట్టి రీతిగా స్పిరిచువల్ అబాండన్మెంట్ ఆ యొక్క ఎడబాటును యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తాం. ఆ తర్వాత ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు సఫర్ అయ్యాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు సఫర్ అయ్యాడు అనేది కానీ మనం కానీ చూస్తే ఆ గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఆ చీకటిలో ఉండి యేసయ్య ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు అని అంటే చాలా భయంకరంగా ప్రార్థన చేస్తాడు. అంటాడు కదా, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ఆయన వేదనతో ఆతురముగా ప్రార్థన చేస్తాడు. చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే అయినట్టుగా ఆయన ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాం అన్నమాట. నిజంగా క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తాం. దీనికి రిలేటెడ్ గా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కానీ చూసినట్లయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 22వ వచనం.
51వ అధ్యాయం 22వ వచనాన్ని మనం కానీ గమనించినట్లయితే చూడండి ఒకసారి. తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో తూలిపడ చేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవికను దానిలోనిది త్రాగవు. ఆ క్రోధ పాత్ర, ఆ తర్వాత తూలిపడ చేయు పాత్ర. సో ఇది దేనికి అంటే గాడ్స్ రైట్ యాంగర్ కి ఇది సాదృశ్యంగా ఉంది. హిస్ జడ్జిమెంట్ అపాన్ ఈవిల్, తన యొక్క ఆ జడ్జిమెంట్ ఆ సాతాను మీద ఉన్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. సో కాబట్టి ఆ కప్పు నా యుద్ధ నుంచి తొలగించండి అని చెప్పి యేసయ్య ప్రార్థన చేస్తాడు. దీన్ని ఏమంటారంటే ద కప్ ఆఫ్ గాడ్స్ హోలీ రాత్ అగైన్స్ట్ ఈవిల్ అని చెప్పి ఒకరు అంటారనమాట. ఆ కప్పును ఈ గిన్నెను నా యుద్ధం నుండి తొలగించని యేసుక్రీస్తు ప్రభువారు వేదనతో ప్రార్థన చేసినట్టుగా మనము అక్కడ చూస్తాం అన్నమాట. సో కాబట్టి ఆ తర్వాత ప్రభు చిత్తానికి యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను దేవుని యొక్క చిత్తానికి తను తాను అప్పగించుకుంటున్నట్టుగా మనము చూస్తాం. ఈ విధంగా చాలా చాలా పరిస్థితులు మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సఫరింగ్స్ లో మనము గమనిస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత క్రీస్తునందు ప్రియులారా మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. బాగానే ఉంది. అయితే నెక్స్ట్ అంశం ఏంటి అని అంటే వాట్ జీసస్ సఫరింగ్ మీన్స్ ఫర్ అస్. ఎందుకు అని అంటే ఎందుకు యేసయ్య మన కోసం సఫర్ అయ్యాడు అనేది మనం ఆలోచించినట్లయితే మనం అసలు ఏమి చేయలేం, మనకు అసలు ఏమి చేతగా, మనకేమి అసలు ఏమి చేసుకోవటం తెలియదు అనమాట. ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏమి కలుగ చేయటానికి అని అంటే ఒక దృఢ నిశ్చయతను దేవుడు మనకు కలుగ చేయడానికి, ఒక విశ్వాసాన్ని దేవుడు మనకు కలుగ చేయటానికి ఆ యొక్క సఫర్ అయినట్టుగా మనము చూస్తాం అనమాట. శ్రమల వలన మనకి విశ్వాసం, శ్రమల వలన దేవుడు మనకి తన మహిమను అనుగ్రహించటానికి యేసయ్య అలా శ్రమ పడినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం అనమాట. తర్వాత ప్రియులారా మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే వనంలో ప్రేయర్ చేసినటువంటి ఆ విధానాన్ని ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చి నేను దీన్ని క్లోజ్ చేస్తాను. కొద్దిగా ఇది క్షమించండి, కనిపించలేదు, సారీ. కనికరించండి. రైట్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ సఫర్ అయ్యాడు అనేది కానీ మనం చూస్తే సఫరింగ్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు వారు సఫర్ అయినట్టుగా మనం చూస్తాం అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కానీ మనం చూస్తే
ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనము గాని గమనించినట్లయితే ఆయన ఎలా శ్రమ పడ్డాడు అనేది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణాన్ని అనుభవించుచున్నాడు అనంటే మనకు మహిమా ప్రభావములతో కిరీటాన్ని మనకి అనుగ్రహించటానికి. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఎలాగ ప్రార్థన చేశాడండి? మహారోదనముతోనూ వేదనతోనూ ఆయన ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాం అన్నమాట. ఒక ఆయన ఇలా అన్నాడు, ఆ యొక్క గెత్సెమనే తోటలోనంట, హీ వాజ్ నాట్ జస్ట్ ప్రేయింగ్, హీ వాజ్ క్రయింగ్. ఏదో ప్రార్థన చేయటానికి కాదు, ఆయన అరుస్తున్నాడంట. హీ వాజ్ నాట్ జస్ట్ క్రయింగ్, ఆయన అరవటం కాదు, హీ వాజ్ వీపింగ్, ఆయన ఏడుస్తున్నాడంట. హీ వాజ్ నాట్ జస్ట్ వీపింగ్, ఆయన ఏడవటం కాదంట, హీ వాజ్ స్వెట్టింగ్, చెమట వస్తా ఉందంట. హీ వాజ్ నాట్ జస్ట్ స్వెట్, హీ వాజ్ స్వెట్టింగ్ బ్లడ్, రక్తము కారునంతగా ఆయనంట ఆతురముగా ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు, ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆతృత అనేది మనం చూస్తాం. డాక్టర్ లూక్ గారు అంటే లూకా భక్తుడు ఇలాగ రాశాడు చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 44వ వచనం, 22వ అధ్యాయము 44వ వచనాన్ని, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయన. ప్రేయర్, ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సఫర్ అయినటువంటి ఆ తీరు ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారంట ఆ సాధారణమైనటువంటి ఒత్తిడితో, కారణం ఏంటో తెలుసా? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, యేసయ్య ఒక్కడే ఉన్నాడు అక్కడ. ప్రార్థన చేస్తున్నాడు, ఆ నరాలు చిట్లి రక్తం అంట ముక్కు నుండి చెవిలో నుండి రావాలంట. దీన్ని ఏమంటారంటే సెరెబ్రల్ హెమరేజ్ అని చెప్పి అంటారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అలా జరగలేదంట. అయితే హ్యామరేజ్ జరిగింది. దీన్ని వైద్య భాషలో ఏమంటారంటే హెమటోడ్రోసిస్ అంటారంట. హెమటోడ్రోసిస్ అంటే మానసిక ఒత్తిడి అధికంగా ఉంది అని కాలిఫోర్నియా డాక్టర్ అయినటువంటి అలెగ్జాండర్ మెథెరెల్ అనేటువంటి ఆయన దీన్ని ప్రస్తావించడం జరిగింది. సో క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా నీ కొరకు ఆయన ప్రార్థన చేశాడు ఆ యొక్క గెత్సెమనే వనంలో. సో సఫరింగ్ ఇన్ ప్రేయర్ అనేది మనము చూసాం అనమాట. రెండవదిగానే మనం చూసినట్లయితే సఫరింగ్ ఇన్ ట్రయల్స్, రెండవదిగానే చూస్తే ఆయన ఆ తీర్పులో లేకపోతే విచారణలో ఎలాగో సఫర్ అయ్యారు. అవన్నీ కూడా మనము ఇంతకు ముందు చూసాం అనమాట. మూడవదిగానే చూస్తున్నట్లయితే సఫరింగ్ ఇన్ టార్చర్, చిత్రహింసలలో ఆయన చేయబడ్డాడు అనమాట. చిత్రహింసలు ఆయన చేయబడ్డాడు, చాలా భయంకరంగా ఆయన చేయబడ్డాడు. ఆ తర్వాత గానే చూస్తే సఫరింగ్ ఇన్ క్రూసిఫిక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గోల్గొతాలో సిలువ వేయడంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా సఫర్ చేశారు అనేది మనము చూస్తాం అన్నమాట. నిజంగా ప్రియులారా, ఆయన చేసినటువంటి చూడండి, నేను కొన్ని సంగతులు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. గోల్గొతా నుండి గెత్సెమనే వనము నుండి గోల్గొతాకు ఆయన వెళ్ళాడు. అయితే అధికార మందిరము నుండి గోల్గొతా ఎంత దూరం అంటే 5 కిలోమీటర్లు. కపాల స్థలం అనగా మానవుని యొక్క పుర్రె వంటి స్థలం అన్నమాట. అది 30 అడుగుల
ఎత్తుగలిగినటువంటి గుట్టగా ఉంటుంది. అది చాలా శ్మశానమైనటువంటి స్థలం అన్నమాట. అయితే మరణశిక్ష పొందవలసిన వారు చాలా బాహాటముగా భయంకరంగా ఇక్కడ చంపబడతారు అన్నమాట. అయితే శిలువపై వేలాడు వాడు ఆకలికి, దాహానికి, ఎండకు, చలికి ఇబ్బంది పడి చనిపోయే వరకు వేలాడుతూ ఉంటారు. ఒకవేళ అలాగ చనిపోకపోతే వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి చంపేస్తారు. కానీ యేసయ్యకి కాళ్ళు ఎరగట్ల. అంటే దానికంటే ముందుగా యేసయ్య తన ప్రాణాన్ని విడిచినట్టుగా మనము చూస్తాం అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు శ్రమలు పడ్డాడు. మనం అంటే చాలా సంగతులు మనందరికి తెలుసు. ఆ తర్వాత ఎలా చేశాడు అనేది కంటే ఎడబాటు అనేది మనం చూసాం. వై డిడ్ హీ డూ ఇట్? ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేశాడు, ఎందుకు శ్రమ పడ్డాడు అని అంటే చూడండి ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా శ్రమ పడ్డాడు అనేది మనం కానీ దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన, జాగ్రత్తగా వింటున్నారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకి ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనిడి. దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు సఫరింగ్ విషయంలో మాదిరి ఉంచిపోయాడు. ఆయన సిలువను, అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఫర్ వాట్? దేనికి? ఆనందం కొరకై. ఆయనను తలంచుకోండి అంటారన్నమాట. రెండవది ఏంటో తెలుసా? రెండవది ఏంటంటే ప్లీజింగ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవునిని సంతోషపరచటానికి, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూద్దాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి. సో సఫరింగ్స్ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే ఫస్ట్ మనకి మాదిరి. రెండవది ఏంటంటే తండ్రిని సంతోషపరచటానికి, ప్లీజింగ్ టు ద ఫాదర్. His sacrifice would be pleasing to the Father. అది ఏమిస్తుందంటే ఇట్ గివ్స్ us లేకపోతే దట్ బ్రాట్ హిమ్ గ్రేట్ జాయ్. అదే అంటాడు అనమాట, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చాను. సో వి ఫాలో ద లెంట్ డేస్. శ్రమల దినాల్లో మనం ఉన్నాం అని చెప్పి అంటున్నాం కదా. సో ఎంతగా ప్రభువు కొరకు శ్రమపడి ప్రభువును మనం ఆనంద పెట్టాం ఆలోచిద్దామా ఒకసారి. ఆత్మీయంగా జీవించటానికి ఎంత శ్రమ పడ్డాం, సమాధాన పడటానికి ఎంత శ్రమ పడ్డాం, ఇతరులను ప్రేమించటానికి ఎంత శ్రమ పడ్డాం, సువార్త ప్రకటించడానికి ఎంత శ్రమ పడ్డాం, ఈ లోక మాలిన్యం అంటుకోకుండా ఎంతగా శ్రమపడి ప్రభువును సంతోష పెడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడానికి ఈ శ్రమలను అనుభవించారు. మరి నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకున్నటువంటి దేవుణ్ణి సంతోషపరచడానికి ఏమి శ్రమ పడుతున్నాం? కాంప్రమైజ్ అయిపోతున్నామా? ఆలోచిద్దామా ఒకసారి. మూడవది ఏంటి అంటే యేసయ్య ఎందుకు అలా చేశాడు అని అంటే నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకొని రావటానికి. సేవింగ్ యూ అండ్ మీ.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనము చదువుకుందాం. అన్ని కలిసి ఉన్నాయి అక్కడ. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు మనలో ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. సో ఐ వాంట్ టు టెల్ వన్ పాయింట్. నీవు నేను గాడ్స్ ప్లాన్ లో ఎప్పుడున్నావు తెలుసా? ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క మనసులో, ఆయన యొక్క మదిలో నువ్వు నేను ఉన్నా. ఆశ్చర్యం కదా? నిన్ను నన్ను రక్షించటానికి ఆయన శ్రమ పడ్డాడు, ఆయన వేదన పడ్డాడు, ఆయన యాతన పడ్డాడు, ఆయన ఆతురముగా ప్రార్థన చేశాడు. అందుకు ఆయన శ్రమ పడ్డాడు. నీకు నాకు మాదిరించిపోయాడు. రెండవది ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడానికి. మూడవది ఏంటి అనంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఎంత గొప్ప సంగతిని ప్రభువు మనకి అనుగ్రహించాడు. చివరిగా క్రీస్తునందు ప్రియులారా, మరి ఇంకా ఏం చేశాడు అనేది మనము కొన్ని సంగతులు చూసి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని గనుక మనం చూస్తే చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు అనంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నా. సో ధైర్యం తెచ్చుకోండి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కదా. మనం చాలా ఏరియాస్ లో గమనిస్తా ఉన్నాం. నార్త్ లో ఎక్కువగా కానీ చూస్తే శ్రమలు, సంఘానికి శ్రమ ఎక్కువైపోయింది. ఈ మధ్య ఆంధ్రాలో కూడా, తెలంగాణలో కూడా అది ఉధృతమవుతా ఉంది. సో లోకములో శ్రమ కలుగుతుంది. సో ఆయనను ధైర్యము తెచ్చుకోనండి, ఎందుకంటే లోకమును నేను జయించి విన్నాను. ఎంత గొప్ప మాట ప్రభు మనకు అనుగ్రహించాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవు కావని ఎంచుచున్నాను. నువ్వు పడేటువంటి శ్రమలు, నేను పడేటువంటి శ్రమలు ఏమున్నాయండి? కంపేర్ చేసుకోండి ప్రభుతో. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. దేంతో కంపేర్ చేస్తుంది ఇక్కడ? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, ఆయన మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి అవు. అర్థమవుతుందా? సో శ్రమలు వస్తాయి, అయితే ఆ శ్రమలు ఎన్న తగినవి అవు. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం కానీ చూసినట్లయితే, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. చూసారా? క్షణమాత్రం ఉండేటువంటి ఈ శ్రమ, అసలు కనీసం ఆ క్షణమాత్రమైన ఆ శ్రమను మనం పడుతున్నామా? ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం ఆత్మలను రక్షించడానికి, ఎంత ప్రయాసపడుతున్నాం పడిపోయినటువంటి జీవితాలను కట్టడానికి, ఎంత ప్రయాసపడుతున్నాం కూలిపోయిన కుటుంబాలని మరలా పునరుద్ధరించడానికి. సో క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ. అయితే ఒక అద్భుతమైనటువంటి రోల్ మోడల్ మనకి కనబడతా ఉంది. 2 కొరింథీ 8వ అధ్యాయం గానే మనం చూసినట్లయితే అక్కడ చూడండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. ఏలనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వం బహుగా విస్తరించను వారు నిరుపేదలైన. ఎలా అంట? వారు బహుశ్రమల వలన
పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమలు పడ్డాడు, సంతోషించాడు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. శ్రమలు వస్తాయి, అయితే బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి. ఈజ్ ఇట్ పాసిబుల్? నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది కదా. శ్రమలు ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రభుని దేవుని సంతోషపరచడానికి ఒక మాదిరిని చూపించాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి నువ్వు ప్రభు కొరకు ఎలాంటి శ్రమలు అనుభవిస్తా ఉన్నావు? ప్రభు అంటున్నాడు, లోకంలో శ్రమ కలుగుతుంది, ఇప్పటి కాలపు శ్రమ ఎన్న తగింది కాదు, అది చులకనైనటువంటి శ్రమ. మనకు మోడల్ చూపిస్తున్న మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమల వలన వాళ్ళు ఏం చేయబడ్డారంటే సంతోషించారు. అద్భుతమైన ఆనందాన్ని వారి జీవితాల్లో మనం చూసాం. ఆ తర్వాత చూడండి, 7వ అధ్యాయం 4వ వచనంలో కూడా 2 కొరింథీ, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. శ్రమ అంతటికి మించిన అత్యధిక ఆనందం ఎవరిస్తున్నారు? ప్రభు ఇస్తున్నాడు. ప్రభువు మనకు మాదిరి. అందుకే పౌలు తిమోతితో చెప్తున్నాడు, శ్రమపడు అంటున్నాడు, శ్రమపడు అంటున్నాడు, సువార్తికుని పని చేయి అంటున్నాడు. యేసయ్య శ్రమ పడ్డాడు, మంచిదే. ధ్యానించటం మంచిదే, దాన్ని జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నావు? ఎంతగా ప్రభు కొరకు శ్రమ పడుతున్నాం, ఆ శ్రమలలో ఆనందాన్ని చూస్తున్నాం, బహుగా సంతోషిస్తాం. ఆలోచిస్తారా? ఒకసారి ఆలోచిస్తారా? ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 13వ వచనం కానీ చూసినట్లయితే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఆయన శ్రమలలో మనం పాలువారంగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తుంది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, శ్రమ పడదాం. దేవుని కొరకు మనము బలమైనటువంటి పనిని మనము చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడ్డాడు, నిజమే, నేను కాదనట్లేదు. ఆయన ఎలాగ సఫర్ అయ్యాడో మనం చూసాం, ఆయన ఏ విధంగా సఫర్ అయ్యాడో చూసాం, ఎందుకో చూసాం, ఆయన సఫర్ అవడం వల్ల కారణాలేంటో మనం చూసాం కదా. తర్వాత ఎవరి ద్వారా ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు? రిలీజియస్ లీడర్స్ ద్వారా. తర్వాత గవర్నమెంట్ ద్వారా రిజెక్ట్ చేయబడ్డాడు, ప్రజల ద్వారా రిజెక్ట్ చేయబడ్డాడు. మానసికమైనటువంటి వేదన, శారీరకంగా ఆయన హింసించబడ్డాడు. తర్వాత తండ్రితో ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఎడబాటు కలిగింది, తట్టుకోలేకపోయాడు. ఎంతగా ఆయన సఫర్ అయ్యాడో కదా. అందరి కోసం ఆయన శ్రమ పడినట్టుగా మనము చూద్దాం. మనల్ని ఆ పాప బంధకాల్లో నుంచి విడిపించటానికి యేసయ్య శ్రమ పడినట్టుగా మనము చూస్తాం. అత్యధికమైనటువంటి ఆనందం ఆయన ప్రార్థనలో శ్రమ పడినట్టుగా మనం చూస్తాం, ఆయన విచారణలో శ్రమ పడినట్టుగా చూస్తాం, ఆయన చిత్రహింసలో చేయబడినట్లుగా మనం చూస్తాం, ఆయన సిలువ వేయబడటంలో శ్రమ పడటం మనం చూస్తాం. అంతేకాదు తండ్రికి ఎడబాటు కలగటం వల్ల కూడా శ్రమ పడటం మనము చూసాం అన్నమాట. సో ఎందుకు చేశాడంటే తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడానికి, ఆ తరువాత నిన్ను నన్ను రక్షించటానికి. మూడవది, ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. మరి ప్రభు కొరకు నీవు ఉన్నంత కాలం ఎలాగ శ్రమ పడతావు?
అయితే ఆ శ్రమ మహానందం అని ఎంచుకోవాలి. అర్థమవుతుందా? శ్రమను మించినటువంటి ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇస్తాడనమాట. సో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఒకసారి ఆలోచిద్దాం. నేను ఏమాత్రం శ్రమ పడుతున్నాను ప్రభు కొరకు, ఆత్మల రక్షణార్థమై, కుటుంబాలను కట్టడానికి, సంఘాలను కట్టడానికి, పడిపోయిన జీవితాలను లేవనెత్తడానికి, సువార్తను ప్రకటించడానికి, ఆ కన్నీరు కార్చి ప్రార్థన చేయటానికి నేను ఏమాత్రం శ్రమ పడుతున్నాను. యేసయ్య శ్రమ పడ్డాడు, అయిపోయింది. నీకు రక్షణ వచ్చింది, నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఓకే, మనము స్తుతించాలి, ఆరాధించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఇస్ టైం. అది అది ఇది నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు. నేను చివరిగా ఒక ఉదాహరణ చూసి చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఇంతకు ముందు ఇటలీ అనేటువంటి ఆ ప్రాంతంలో చాలా మంది ఆ యొక్క యూదుల్ని అక్కడ ఉన్నటువంటి రాజు గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేస్తూ ఉన్నాడనమాట. అక్కడ ఆ గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేసేటువంటి క్రమంలో ఒక పాస్టర్ గారు అక్కడ వారందరికీ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ నేను గమనించానంటే యూత్ విత్ ఏ మిషన్ అనేటువంటి దాంట్లో నేను చూశాను. చూడండి, ఆ యొక్క గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి యూదులందరినీ కూడా చంపేస్తూ ఉంటారనమాట. అయితే చివరిలో ఒక 4 సహోదరులు వస్తారు. వాళ్ళ వంతు వచ్చింది. ఒక వ్యక్తి బాగానే ఉన్నాడు, 2వ వ్యక్తి బాగానే ఉన్నాడు, 3వ వ్యక్తి బాగానే ఉన్నాడు, 4వ యవనస్తుడు బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఇంటి దగ్గర ఎవరో ఉన్నారని తన గురించి తను ఏడుస్తా ఉన్నాడు. ఈ పాస్టర్ గారు చూశాడు, అయ్యా ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అప్పుడు ఇలాగా ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉందండి, నేను చనిపోతే నా పరిస్థితి బాగలేదు అని ఆయన అన్నప్పుడు, తను అక్కడ ఒక ఎంపైర్ లాగా ఒక అతను కూర్చుంటాడు. ఆ యొక్క పాస్టర్ గారు అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి, సార్ ఏం చేయాలి సార్, ఒకరిని సేవ్ చేయాలని అంటే, ఒక యూదుడు చనిపోవాలి అనగానే, ఈ పాస్టర్ యూదుడు అనమాట. వెంటనే ఏం చేశాడు, అప్పటికే 1వ వ్యక్తిని లాగేశారు, 2వ వ్యక్తిని లాగేశారు, 3వ వ్యక్తిని గ్యాస్ ఛాంబర్ లోనికి లాగేశారు, 4వ వ్యక్తిని లాగుతా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ పాస్టర్ గారు వెళ్ళి నిలబడ్డారు. పాస్టర్ గారు వెళ్ళి నిలబడిన తర్వాత పాస్టర్ గారిని కూడా గ్యాస్ ఛాంబర్స్ లోనికి లాగేసేసారు. ఎవరి కోసం చనిపోయాడు? ఆ 4వ వ్యక్తి కొరకు ఆ శ్రమలను అనుభవించడానికి ఆ పాస్టర్ గారు ఇష్టపడ్డాడు. అప్పుడు ఆ 4వ యవనస్తుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? పాస్టర్, యు డైడ్ ఫర్ మీ, ఐ లివ్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు అలాగుననే చనిపోయాడు శ్రమలు పడి. మనం ఆయన కొరకు జీవించాలి. ఆ 4వ యవనస్తుడు ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు, పాస్టర్ యు డైడ్ ఫర్ మీ, ఐ లివ్ యువర్ లైఫ్. మరి ప్రభు కోసం శ్రమ పడదామా? ప్రభు కోసం జీవిద్దామా? ప్రభు కోసం బ్రతుకుదామా? ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ కమిట్ యువర్ సెల్ఫ్. శ్రమలు యేసయ్య పడ్డాడు, మంచిదే, నేను కాదనట్లా. మరి ప్రభు కొరకు, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు, ప్రభు రాజ్య విస్తరణ కొరకు హౌ డు యు సఫర్? ఎంతగా ప్రయాసపడుతున్నావు? ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఎంత దూరం వెళ్తున్నావు సువార్త ప్రకటించడానికి? ఎంత ప్రయాసపడుతున్నావు? ఎన్ని ఆత్మలను రక్షిస్తున్నావు? సరైన విధానంలో విశ్వాసం నడిపించడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఎన్ని తలాంతులు వెచ్చిస్తున్నావు? ఎలాగ నీ యొక్క నువ్వు ఖర్చు అవుతున్నావు? అసలు ప్రార్థన చేసుకో. యేసయ్య నీ కోసం శ్రమ పడ్డాడు. యేసయ్య నీ కోసం శ్రమపడి ఆ కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆ నిలువ కొయ్యకు అడ్డ కొయ్యకు ఆయన వేలాడాడు. 3 మేకుల మధ్యలో ఆ మేకులు 7-8 అంగుళాలు ఉంటాయి. ఆ భయంకరమైనటువంటి మేకులు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆ గోల్గొతా కొండ మీదకు తీసుకెళ్లి ఆ 3 మేకులతో ఆ యొక్క సిలువకు కొట్టి ఆ యొక్క ఎత్తి కుదేసినప్పుడు ఆ యొక్క 3 మేకులతో ఆ శరీర బరువు వేలాడుతున్నప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించావా?
ఎవరి కొరకు ఈ శ్రమలు? నీ కొరకే కదా. బహుశ్రమలు మహానందమును ఎంచుకొని ఆయన కొరకు ప్రయాసపడదామా? ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, నువ్వు మా కొరకు శ్రమ పడ్డావు. భౌతికంగా శ్రమ పడ్డావు, భావోద్రేకంగా శ్రమ పడ్డావు ప్రభువా, ఎడబాటును బట్టి శ్రమ పడ్డావు, మానసికంగా శ్రమ పడ్డావు, ప్రార్థనలో ఏడ్చి ప్రార్థన చేశావు నాయన. నీ యొక్క చెమట రక్త బిందువులుగా మారేంత వరకు మీరు ప్రార్థన చేశారు ప్రభువా. మేము అసలు నాయన మాకు కన్నీరు వస్తుందో లేదో తెలియదు ప్రభు, మాకు కన్నీరు వస్తుందో లేదో తెలియదు అయ్యా. నిజంగా నీ ప్రార్థన అయ్యా, నిజంగా నీకు వందనాలు, స్తోత్రాలు చేసి మా కొరకు శ్రమ పడ్డా, శరీరాన్ని నలగొట్టుకున్నాం, మాంసం ముద్దగా చేసుకున్నాం, రక్తధారలు కార్చాం, ఆకాశానికి ఆ గోల్గొతా గిరికి మధ్యలో నిలువుకోయిక అడ్డుకోయిక వేలాడు అయ్యా. కనికరించండి, మాదిరి ఉంచిపోయావు ప్రభా. నీ మాదిరిలో మేము జీవించడానికి సహాయం చేయి. అందుకే మీరు మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని క్షమించారు ప్రభా. ప్రభా నీ కొరకు ప్రభా మేము జీవించడానికి సహాయం చేయి. శ్రమ పడటానికి, ప్రయాస పడటానికి, స్వార్థికుని పని చేయడానికి సహాయం చేయి. వందనాలు చెల్లిస్తూ కృపకు అప్పగించు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.